నిర్గమాకాండం 18:11 ప్రకారంగా ఐగుప్తీయుల గర్వం, వాళ్ళ విధానాలు ఎట్ట మారిపోయినాయో దేన్ని బట్టి వాళ్ళు గర్వించారు? నెంబర్ 1, వాళ్ళ దేశాన్ని బట్టి వాళ్ళు గర్వించారు. సుందరమైన ప్రాంతం, కంటికి రమ్యంగా కనబడే ప్రాంతం, నేత్రానందం గాలికి ఎంజాయ్మెంట్ ఇచ్చే ఒక ప్లేస్గా మారిపోయింది. అల్పకాల పాప భోగం అక్కడ కనబడుతుందని హెబ్రీ 11:26 మనం చూసాం. కానీ ఒక భక్తుని గురించిన ప్రస్తావన మనం చూసామాట. మోషే గారు ఐగుప్తులో అల్పకాల సుఖభోగాలను విడిచి యేసయ్య కొరకు సాగాడు. ఆమేన్. మనం కూడా అలా సాగాలి. అది దేవుని ఒక ఆలోచన, అది దేవుని ఒక ఉద్దేశం. కానీ ఈరోజు చాలా మంది పాపం అనే బంధకంలో చిక్కబడ్డారు. ఐగుప్తు ఎంత ప్రమాదకరమైందో, ఐగుప్తులో ఏముందో మీతో మాట్లాడిన గడిచిన వారం. పాపం వలన కలిగే నష్టం ఏంటంటే అవమానం, తీరని రోగాలు, పోగొట్ట జాలని రోగాలు, సుఖవ్యాధులు అంటారు డాక్టర్స్. సుఖవ్యాధులు, పోగొట్టని రోగాలు, పోగొట్ట జాలని రోగాలు, వైద్య శాస్త్రానికి అందని రోగాలు, మైక్రో హెడేక్స్, మైక్రో డిసీజెస్, లేకపోతే పితర పారంపర్య పద్ధతులు వచ్చే రోగాలు. ఒక రోగం వచ్చింది అనుకోండి, క్యాన్సర్ వచ్చిందనుకో, మీ వాళ్ళకి ఎవరికి ఉందా ఇట్లా అడుగుతారు. అంటే జనరిక్ డిసీజెస్ అనొచ్చు. అంటే తరాలుగా, అంటే ఒక మహానుభావుడు చేసిన పనికిమాల వ్యవహారానికి వాడితోనే పోలే ఆ రోగం. వాడు అంటించుకున్నాడు, ఆ అంటుకున్న రోగం పిల్లల్ని ఏలుతానే వస్తుంది. జనరిక్ డిసీజెస్ అంటారు వాటిని. అసలు రోగాలకు రావడానికి కారణాలు ఏంటి? 4 కారణాలు కనబడ్డాయని చెప్పాను. 1, దెయ్యాల వలన రోగాలు కలుగుతున్నాయి. అందుకనే ప్రార్థన చేయగానే ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరుగుతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక ఊరిలో దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. ఆ ఊరిలోనికి ఒక నాయన గారు వచ్చారు వాళ్ళ చుట్టాల కాడికి. ఆ కోటరకు హాజరయ్యాడు. ఆ రాత్రి ప్రభు చేసిన మేలుని బట్టి చాలామంది ప్రార్థనల తర్వాత చెబుతున్నారు, పాస్టర్ గారు ఒక అతని వేలు వంకరగా ఉంది. భలే ఆశ్చర్యం, నేనే ఆశ్చర్యపోయా. డాక్టర్స్ అన్నారు పని చేస్తున్నప్పుడు ఇది కట్ అయింది, అది వంకర పోయింది. డాక్టర్స్ అన్నారు ఇంకా అది సెట్ అవ్వదన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు రాత్రి ఆ వ్యక్తిని దేవుడు తాకితే వంకర ఉన్న వేలు స్ట్రేట్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను తాకానా? దేవుడు తాకాడా? దేవుడు ఇచ్చాడా? నేను ఇచ్చానా? దేవుడు ఇచ్చాడు. ఆ సాక్షులు నా వ్యక్తి ప్రొద్దున నాకు అడగొచ్చయ్యా, 2 సంవత్సరాల నుంచి మా ఆవిడ పెరలి స్ట్రోక్తో బాధపడుతుంది. పక్షవాతం వచ్చింది, మూతి వంకరపోయింది, కాళ్ళు చేతులు వంకరపోయింది. అవి నడవాలంటే నడవాలి, ఇట్ట నడవాలి. సరే తీసుకురండి, ప్రార్థన చేస్తానని చెప్పా. ఆటో వేసుకొని పోయాడు. మధ్యాహ్నం కలిసి తెచ్చాడు. ప్రేరాలు తెమ్మంటే తెచ్చాడు. నేనేదో అక్కడ వేరే లెవెల్ యాక్షన్ ఏం చేయలే. ఓవర్ యాక్షన్ చేయడం మాకు ఆడేం లేదని నాకు సంగతి తెలుసు. నాకు అందుకని ఇట్లా ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ యాక్షన్ చేయడానికి అంత ఏం లేదు మాకాడ. ఆయన చేయాలి యాక్షన్ ఏదైనా ఉంటే. నువ్వేం చేసినా ఓవర్ యాక్షన్ అవుతుంది. ప్రేయర్ చేసి ప్రేయరాలు రాసిమని చెప్పా. ఆ కాళ్ళకి చేతులకు రాశారు. నేను నడువు అన్నా. భలే ఆశ్చర్యం. ఆమె అట్ట నడిచి అలా వచ్చింది. మనం నడుస్తుండగానే కాలు సెట్ అయిపోయింది. చెయ్యట్టం ఇట్లా రావడం మొదలుపెట్టింది. చేతులకు ఆ వేలు కదలడం మొదలుపెట్టినాయి. ఈ మూత వంకరపోయింది, సెట్ అయిపోయింది. ఒక 5 minutesలోనే 2 సంవత్సరాలు వైద్యం చేస్తున్నా కూడా తగ్గన వ్యాధి స్పాట్లో దేవుడు తాకగా ఆ కట్లు తెగిపోయినాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. అంతేందుకు ఇక్కడ కూడా చాలా జరిగినాయి. ఇది నాకు జ్ఞాపకం వస్తే ఒక రోజున అదిగో సహోదరులు రాజుగారు వాళ్ళ తాలూకా ఆమెను తెచ్చారు. డిసెంబర్ 31 ఆ రోజు నాకు బాగా గుర్తు. పాత మందిరం 31st నైట్. అది 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. వాగ్దానాలు తీసుకున్నారు. బ్రేక్ ఇచ్చాను.
కొంతమంది జయ వచ్చి ప్రార్థన చేయండి. నేను ఆల్రెడీ దేవుడు తాకాడు ఆమెని, నేను తాకేదేందని. నేను అటు తిరిగాను, ఈమె నడుస్తుంది, సెట్ అయిపోయింది, చప్పలు కొడుతున్నారు, ఏం చూస్తే ఆమె నడుస్తుంది. ఎవరు తాకారు? దేవుడు తాకాడు. నేను ఎవరిని పరిచయం చేస్తానంటే అట్టికాయ పరిచయం చేయట్లేదు. నేను ఏం పరిచయం చేయట్లేదు? నేను అట్టికాయ పరిచయం చేయట్లే. పిల్లలు లేరా, అట్టి పండిస్తానంటలే. నేను మీకు అద్భుతాలు జరగాల, ఇగో నేను 40 రోజులు ప్రార్థన నుండి అభిషేకించిన తైలం ఇది, రాయండి దెయ్యాలు పోతాయని నేను ప్రేరాలు పరిచయం చేయట్లేదు. ఏం చేయట్లే. నా కేసు ఎవరో తెలుసు కనుక నీకు అట్టికాయ కోసం చెప్పవసరం లేదు. నేను నాకు ఏసు ఎవరో తెలుసు కనుక బాధల్లో ఉన్నావా, బాదం పండు ఇస్తానని చెప్పవసరం లేదు. నేను అప్పులో ఉన్నావా, అంజూర పండు ఇస్తానని చెప్పవసరం లేదు. ఈ పళ్ళు నేను పరిచయం చేయవసరం లేదు. నాకు ఏసు ఎవరో తెలుసు కనుక నేను నీకు యేసునే పరిచయం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇంకా నువ్వు అట్టి పండునే చూస్తున్నావు, నీకు ఏసే అర్థం కాలే. అర్థమవుతుంది నా మాట? నేను ఎవరిని పరిచయం చేయాలి మీకు? ఎవరి కోసం నేను మాట్లాడాలా? అదిగో తండి ప్రార్థన చేస్తున్నా, పిల్లలు నిలబడండి అని చెప్పి ప్రార్థన, అట్టిపండు తిను. ఏడొచ్చింది ఇది? ఏడు నుంచి పట్టుకొచ్చారు ఇది? ఆదికాండంలో సంతానం ఇచ్చే ఫలం కోసం రాయబడి ఉంది. ఆడ నుంచి ఎరుకొచ్చాడు మా ఓడు. ఇక కోతనే ఉన్నాడు ఇప్పటికి కూడా కాయలు. ఎప్పుడు పాత నిబంధనలో నాటబడిన చెట్టుని ఇంకా కోస్తానే ఉన్నాడు. వద్దురా బాబు, యేసయ్య వచ్చేసాడు, సిలువలో రక్తం పెట్టాడు, తిరిగి లేచాడు రా నాయన. ఎవరిని పరిచయం చేయాలి ఇప్పుడు? ఎవరు పరిచయం చేయాలా? ఒక ఆమెమో ఎర్ర దారం కడుతుంది అక్కడ దెయ్యాలు పడిన వాళ్ళకి. ఏమైంది? ఎర్ర దారం. అరే ఏడు నుంచి పట్టుకొచ్చింది అని నేను ఆలోచిస్తుంటే నాకు రాహాబు గుర్తుకొచ్చింది. మా అక్కయ్య పాత నిబంధనలో ఆమె వేగుల వారిని దాచి మీ దేవుడి గురించి మేమన్నప్పుడు మా గుండెలు ఏమంటుంది ఆ మాట? చదవండి, యెహోషువ పుస్తకంలో ఉంది ఆ మాట. ఎందుకు తేలగుడ్లే చూస్తాను నేను స్వాతిలో లేకపోతే మ్యాగజైన్లో ఉన్న విషయాలు చెప్పట్లే. బైబిల్ నీ చేతిలో ఉన్న బైబిల్ నా చేతిలో ఉంది. ఎక్కడ ఉన్న విషయాలు నీ దాంట్లో కూడా ఉన్నాయి. 2వ అధ్యాయం 11వ వచనం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడే యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమె చెబుతుంది, మీ దేవుడి కోసం ఉన్నప్పుడు మా గుండెలు కరిగాయి. అసలు నీకు దేవుని కోసం ఉన్నప్పుడు అసలు గుండెలు కరగట్లేదుగా, కఠినమైపోతుంది నీ గుండె. అన్నంత రివర్స్, గుండెలు కరిగాయి. ఆ రోజు రాత్రి వేగుల వారు దాచిపెడితే వాళ్ళు ఎర్ర తొగర దారం కడతారు. ఆ ఎర్ర తొగర దారాన్ని ఆధారం చేసుకుని ఆ ఇంటిని నాశనం చేయకుండా మిగతా వాటిని మొత్తం నాశనం చేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో తీసుకెళ్తారు. ఆడ కట్టిన ఎర్ర తొగర తారని పొద్దు ఇప్పుడు దాకా పీకుతాను నోహోడు లాగుతూనే ఉండు. యేసు ప్రభు వచ్చేసాడు రా నాయన. ఆయన సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు నేను ఎవరు పరిచయం చేయాలా? యేసును పరిచయం చేయాలి. ఈరోజు ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నాం? కారణం ఒకటే, ఎఫెసీ 4:20 చదవండి. ఇప్పుడున్న సంఘం పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ రాయబడిన మాట. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే క్రీస్తును గురించి నేర్చుకున్నవారు కారు. అది బాధ. నేనేదో కొత్త బాధ చేయట్లేదు, వాస్తవాన్ని ఎదురు తీసుకొని వస్తున్నాను. నిజంగా దేవుని స్తుతిస్తున్నానండి. దేవుడు నన్ను కనికరించాడు. ఆ ఫోకస్ మినిస్ట్రీలో ఉండిపోతే నేను ఫోకస్ అయ్యేవాడిని, ఆయన ఫోకస్ తగ్గేది. నేను చూసి ఆ ఫోకస్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు అద్భుతాలు, స్వస్థతలు ఎప్పుడు కూడా దేవుడు చేస్తాడు.
నేనేం ప్రయత్నం చేస్తున్నానయ్యా అంటే, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకో, నీలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోద్ది. ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. ఆయన వాక్కు వేళ్ళతో వెలుగు కలిగింది. వాక్యం నేర్చుకోవట్లేదు సార్. ఆ రోజు నేను చూసి ఆ స్థిరత్వం లేదు సంఘంలో. ఈరోజు నేను చెప్పగలను, దేవుడు మనం స్థిరపరుస్తున్నాడు. స్థిరపరుస్తున్నాడు మిమ్మల్ని. మీరు లోతుగా వేరు పారి వేరు తన్ని ఫలించే స్థితిలోనికి రావాలి. నా తండ్రి చేత నాటబడిన మొక్కవలే ఎవరు పెక్కిలింపనంతగా, నీ అంత నువ్వు పీక్కోలేనంతగా దేవుడు నాటునుగాక. ఆమెన్, హల్లెలూయా. సైతాను కాదు, నీ మటుకు నువ్వు పీక్కోలేనంత దేవుడు నాటాలి. అది నా ప్రార్థన. అట్లా లోతుగా మీరు నాటబడితే వచ్చే ఫలితం ఏంటంటే మీరు ఫలిస్తారు. ఇంకా లోతుగా వేరుతంతే, సారవంతంగా మారితే బహుగా ఫలిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఇక మీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. పనికిరాని తీగలు కత్తిరించబడిపోతాయి. ఫలవంతంగా మాటం ప్రారంభిస్తాం. కనుక మనసు పెట్టండి దేవుని వాక్యం మీద. నేను కోరుకున్నది అది.